అసలు A to Z కుంభకోణం లేదే లేదుగా. ఈ రాష్ట్రంలో భూమికి ల్యాండ్ కన్వర్షన్ కావాలంటే ట్యాక్స్, అపార్ట్మెంట్ పర్మిషన్ రావాలంటే ట్యాక్స్, గేటెడ్ కమ్యూనిటీ కట్టాలంటే ట్యాక్స్, భూ సమస్య పరిష్కారం కావాలంటే ట్యాక్స్, ఫైనాన్స్ లో బిల్లు రావాలంటే ట్యాక్స్. ఇవి నేను చెప్పట్లే, బిల్డర్లు చెప్తున్నారు, కాంట్రాక్టర్లు చెప్తున్నారు. కాంట్రాక్టర్లు పోయి సెక్రటరియట్ లో ఫైనాన్స్ మినిస్టర్ ఛాంబర్ ముందు ధర్నాలు చేసి మరీ చెప్తున్నారు కదా ఓపెన్ గా. ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ 450 ఎకరాల భూమి స్కామ్ కు తెరలేపిండు. ఫార్మాసిటీ, అది కేసీఆర్ గారి ప్రభుత్వము, లక్షల మంది పిల్లలకు ఉద్యోగాలు రావాలి, తెలంగాణ ఒక వరల్డ్ లో ప్రపంచంలో ఫార్మా హబ్బుగా మార్చాలని మేము ప్రయత్నం చేస్తే కేసీఆర్ గారు సేకరించి పెట్టిన భూమిని ఇలా ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపింది. సివిల్ సప్లైస్ లో ధాన్యం అమ్మకాల్లో పెద్ద స్కామ్ అయింది, హైకోర్టులో కేసు నడుస్తా ఉంది. రవాణా శాఖలో స్మార్ట్ కార్డుల స్కామ్ నడుస్తా ఉంది. ఫ్లై యాష్ రవాణాలో స్కామ్, ఈ మధ్యనే 5 లక్షల కోట్ల స్కామ్ మా కేటీఆర్ గారు బయట పెట్టిండ్రు. హిల్ టీపీ పారిశ్రామిక భూముల అమ్మకంలో స్కామ్, పవర్ స్కామ్ 50,000 కోట్ల రూపాయల పవర్ స్కామ్ వచ్చింది. ఒక ఎమ్మెల్యే యూరియాని కూడా బ్లాక్ మార్కెట్ లో అమ్ముకున్న యూరియా స్కామ్ కూడా ఈ ప్రభుత్వంలో చూసినాం. హౌసింగ్ బోర్డు అమ్మకాల్లో ట్యాక్స్, హ్యామ్ రోడ్లలో స్కామ్, HMDA లో స్కామ్లు, ఇలా చివరికి లిక్కర్ స్కామ్. వైద్య విద్యార్థులను పాస్ చేయడానికి ఫెయిల్ అయిన పిల్లల్ని, MBBS లో ఫెయిల్ అయిన పిల్లల్ని రీవాలిడేషన్ పేరు మీద మళ్ళా మార్కులు వేయడం స్కామ్ కూడా చేసింది. కాళోజీ గారు అంటారు, కాదేది